జనసేనలో అసంతృప్తి రాగాలు ఊపందుకున్నాయా? సేనాని తీరుతో కేడర్ గుర్రుగా ఉందా? ప్రయోగాలు చేస్తూ పవన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? పార్టీని నమ్ముకున్న వారికి సేనాని న్యాయం చేయలేకపోతున్నారా? నచ్చిన వారికే పదవులు పంచితే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? టీడీపీ బీజేపీ చేసే పనిలో గబ్బర్ ఎందుకు వెనకబడ్డారు? కేడర్కు ఇబ్బందిగా మారిన పవన్ ప్రయోగాలు. నచ్చిన వారికే పదవులు ఇస్తున్న పవన్. పార్టీ కోసం పనిచేసిన వారికి దక్కని ప్రయోజనం. పార్టీ ప్రక్షాళన చేయాలని డిమాండ్స్. నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు చేయని ప్రయత్నం. క్షేత్రస్థాయిలో పుంజుకునేందుకు టీడీపీ బీజేపీ ప్రయత్నం. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయోగాలు జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని అంటిపెట్టుకున్న వారికి, పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. కానీ పార్టీ కార్యక్రమాలు సహా ఇతర పదవుల విషయంలో తాను ఎంపిక చేసుకున్న వారికి పవన్ అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కేడర్ మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో గత ఏడాది ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకొని 10 మాసాలైనప్పటికీ పార్టీలో కీలక పదవులు ఇప్పటికీ భర్తీ చేయలేదు. మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ను పీఎస్సీ చైర్మన్ నుంచి తప్పించి మరో కీలక నేతకు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ అలా చేయలేదు. పైగా ఆయన్నే కొనసాగిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ నాదెండ్ల చక్రం తిప్పుతున్నారు. దీంతో ఈ పదవిని ఆశించిన కీలక నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బూత్ స్థాయిలో పార్టీని నిలబెట్టేందుకు ఎక్కడా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇది కూడా క్షేత్రస్థాయిలో జెండా మోస్తున్న వారికి నిరాశన కలిగిస్తున్న అంశం. అదేవిధంగా పార్టీని ప్రక్షాళన చేయాలని, పదవులు కల్పించాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీన్ని కూడా జనసేన అధినేత ప్రయత్నం చేయటం లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పార్టీ మనుగడ కనిపిస్తోంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి నాయకులు పెంచుకునేందుకు, నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు జనసేనని ప్రయత్నాలు సాగించకపోవడం గమనార్హం. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ బీజేపీలు మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీలు పుంజుకునేలా చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉండడం, జనసేన తరఫున ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సేనలు అల్లాడిపోతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో అయినా జనసేన అధినేత పవన్ తీరు మారబోతుందా, లేకపోతే ఇలాగే కొనసాగబోతుందా చూడాలి.